ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం మానుకోవాలి అంటూ వ్యాఖ్యానించిన సేరి సతీష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై ధర్నా చేస్తానంటున్నావు. తెలంగాణ కోసం ఏనాడైనా చేసావా? కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం నిబంధనల ప్రకారమే చెక్కులు పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మీరు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద చెక్కులు ఇచ్చిన సంగతి మరిచిపోయారా? ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం చెక్కులు ఆపితే మీరు గతంలో ఎలా ఇచ్చారు? కాంగ్రెస్ ప్రభుత్వంపై మీకు ఆక్రోశం ఎందుకు? కేసీఆర్ నుంచి మొదలుకొని మాధవరం కృష్ణారావు వరకు అహంకారం పూరిత మాటలు. సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు మానుకోవాలి. కుక్కట్పల్లి కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు సేరి సతీష్ రెడ్డి, కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కాంగ్రెస్ ప్రభుత్వంపై అవాస్తవ ఆరోపణలు మానుకోవాలని కుక్కట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సేరి సతీష్ రెడ్డి అన్నారు. కృష్ణారావు గారి వాయిస్ రికార్డుని ప్రెస్ మీడియాకు, సోషల్ మీడియాకు పంపించారు. ఏది కళ్యాణ లక్ష్మి చెక్కులు, షాదీ ముబారక్ చెక్కులు ఆయన గతంలో ఒక్క రోజులో చెక్ అప్లై చేసి ఫుడ్ పెట్టి మరీ ఇచ్చేటోడంట గతంలో. ఇప్పుడు అది జరుగుతలేదని ఆయన బ్లేమ్ చేస్తున్నాడు గవర్నమెంట్ మీద. గతంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు, ఇప్పుడు ఏం జరుగుతుందో కూడా అందరికీ తెలుసు. ఈ చెక్కులు 23-24 సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ సంవత్సరంది చెక్స్ అన్నీ కూడా రావడం వారం రోజులే అయింది. ఆయనేమో 2-3 నెలలు అయింది. ఎంపీ రావాలి, ఎమ్మెల్యే రావాలి, మినిస్టర్ రావాలని ఆపుతున్నాడని ఆయన చెప్తున్నాడు. అదంతా పచ్చి అబద్ధాలు. పొద్దున్న లేస్తే ఈ బీఆర్ఎస్ కేటీఆర్ కాడికి వెళ్ళి కేసీఆర్ కింది దాకా అబద్ధాలు చెప్పి బతకడం ఒకటి నేర్చుకున్నారు. ఏదైనా సరే కృష్ణారావు గారు తెలిసి తెలియకుండా మాట్లాడొద్దు. మిమ్మల్ని రావద్దని, మిమ్మల్ని అవసరం లేదని మేము ఏమనట్లేదు. మీరు ఎమ్మెల్యేగా మీరు రావాలి, తప్పకుండా ప్రతి కార్యక్రమానికి రావాలి. మీరు మా వాళ్ళు వస్తారు, అధికార పార్టీ వాళ్ళు వస్తారు, మీరు రావాలి. మీరు మేము గౌరవించుకుంటూనే ఏ ప్రోగ్రామ్ అయినా చేస్తాము. అని మీలాగా గతంలో చెక్కులు ఇచ్చి 5,000 ఒక చెక్కుకు తీసుకోలేము. అలాంటిది మేము ఏం చేయము. అలాంటిది మీరు ఇష్టం ఉన్నట్టు బ్లేమ్ చేయడం మంచిది కాదు. గవర్నమెంట్ కానీ, రేవంత్ రెడ్డి గారిని, మా ఇన్ఛార్జిని, మా పట్నం మహేందర్ రెడ్డి గారిని కానీ ఎవరిని బ్లేమ్ చేసినా మేము ఒప్పుకోము, తీవ్రంగా ఖండిస్తున్నాం.